ఫ్రెండ్స్, మనము 10వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. ఈ ఈ రోజుతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. సో ఈ రోజు మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాల్లో ఒకటి బుద్ధావతారం కల్కి. వీళ్ళల్లో కల్కి జయంతి అని చేస్తూ ఉంటారు, కానీ దాని గురించి మన అందరికీ తెలిసింది చాలా తక్కువగా ఉంటుంది. అంటే నాకు తెలిసింది తక్కువ, అందుకే నేను అలా అనుకుంటున్నానేమో, క్షమించాలి. కారణం ఏంటంటే ఆయన ఇంకా రాలేదు, వస్తాడన్న దశలో ఉన్నాం కాబట్టి అలా అనుకుంటున్నాను నేను. సో కల్కి అంటే ఒక శ్వేతాశ్వం, తెల్లని అశ్వం మీద ఒక కత్తితోటి ఆయన వచ్చి ఎక్కడైతే అన్యాయం ఉన్నదో ఆ అన్యాయం అంటే మేర్చులను అంటే దొంగలు వీళ్ళందరినీ సంహరించి న్యాయాన్ని నిలబెట్టి మళ్ళీ విష్ణుమూర్తిగా విష్ణులోకం వైకుంఠం వెళ్ళిపోతాడు. అప్పుడు సత్యుగం స్టార్ట్ అవుతుంది అని మనకి ఒక స్టోరీ. ఇది శంబలాన్ నుంచి వస్తారు అనేది. అయితే దీన్ని అలాగా ఉంచితే ఈ శ్వేతాశ్వము, శ్వేత వస్త్రాలు ఇవన్నీ ఏంటంటే శాంతికి చిహ్నాలు. ఎలా శాంతికి చిహ్నాలు అని అంటే, కృష్ణావతారం అయిపోయిన తర్వాత ఆయన ఒక ఉన్నత లోకానికి వెళ్ళి ఆత్మ చాలా మదన పడుతూ ఉంటుందన్నమాట. ఏమిటి ఆ మదన పడటం అంటే, నేను ఇప్పటికీ ఎన్నిసార్లు జన్మలెత్తినా ప్రతిసారి యుద్ధం చేయించవటమో జరుగుతుంది. అంటే ఎక్కడ ఎవరిని నేను మార్చలేదు, మాక్సిమం మార్చకుండా వాళ్ళందరినీ రిమూవ్ చేయవలసి వచ్చింది, ఎలిమినేట్ చేయనట్టు జరిగింది. అసలు ఎలా దీనికి నేను కనీసం దేవుణ్ణి చూడలేకపోతున్నాను, మానవుణ్ణి చూడలేకపోతున్నాను, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి అతను మదన పడుతున్నప్పుడు వెంటనే మరొక ఉన్నతాత్మ వచ్చి నీవేం తెలుసుకుందాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. నేను మానవత్వాన్ని, దైవత్వాన్ని రెండింటినీ తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఈ ఆత్మ చైతన్యం చెప్తుంది. అప్పుడు చెప్తాడు తను, మళ్ళీ నువ్వు భూలోకం మీదకు వెళితేనే ఇది సాధ్యం అవుతుంది. అంటే నేను ఎక్కడ జన్మ తీసుకోవాలి అని అన్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకో, వేరే దగ్గర అయితే మళ్ళీ నీకు ఇబ్బందిగా ఉంటుంది అని అప్పుడు చూపించినప్పుడు తన మనవాడి దగ్గరే మళ్ళీ తను జన్మ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అయినా సరే జన్మ తీసుకుంటాడు. ఆ జన్మ తీసుకుని తను ఎదిగినప్పుడు, అంటే ఆ స్టోరీ, మిగతా స్టోరీ మనందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని చెప్పటం లేదు. తను ఎదుగుతున్న క్రమంలో ఒకానొక సమయంలో మనిషికి వృద్ధాప్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, చనిపోతాడు అన్న విషయాలు గమనించినప్పుడు ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉన్నది, ఈ దుఃఖానికి హేతువు ఏంటి, దీన్ని నేను పరిష్కార మార్గాన్ని కనిపెట్టాలి అని ఆ ఇంటి నుంచి 29 సంవత్సరాల వయసులో బయటకు వచ్చిన తర్వాత, దీని గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలియాలంటే పత్రి సారు స్పీచెస్ లో ఉంటుంది, మీరు మళ్ళీ ఒకసారి దాన్ని వినండి దయచేసి ఫ్రెండ్స్. నేను దాన్ని అంటే దాంట్లో మనకు అవసరమైన విషయాల గురించే చెప్తున్నాను, ఇక్కడ దీనికి అటాచ్డ్ గా ఉన్న అంశాలని. అప్పుడు తను అనుకుంటాడు, నేను ఎలిమినేట్ గా చేయాల్సింది ఈ బుద్ధిని మార్చాలి అనేది. ఆ మార్చాలి అనుకున్నప్పుడు దీనికి అసలు ఎట్లా పరిష్కారం ఏంటి, ఫస్ట్ దుఃఖాన్ని ఎలా పారద్రోలాలి అని చెప్పేసి అనేక మంది మహర్షులను కలిసి వాళ్ళ దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు వాళ్ళు మా ఆశ్రమాన్ని ఇంకా నువ్వే నడిపించంటే కాదు అని, ఎందుకంటే ఈయన తృష్ణతోటి ఉంటాడు, నేను ఏదో తెలుసుకోవాలి అని, అది అక్కడ దొరకదు. అలా 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 కొన్ని ఎన్ని రకాల 600 రకాల పద్ధతులు పైగా ఆయన పరిశోధన చేసినప్పుడు
లాస్ట్ కి శ్వాసను గమనిస్తున్నప్పుడు అలా గమనిస్తూ 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 ఉండగా తనకి థర్డ్ ఐ ఓపెన్ అయ్యి తన గత జన్మలు మొత్తం చూసుకొని తను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, తన యొక్క ఇదేంటి అన్న దాంతో పాటు తన లక్ష్యం ఏంటో కూడా తెలుసుకుంటాడు. అది తెలుసుకుని అప్పుడు ఏం చేస్తాడు అని అంటే దాన్ని మొట్టమొదటగా ఎవరికి బోధించాలి అన్న విషయాన్ని అనుకున్నప్పుడు లాస్ట్ లో తనతోటైతే ఎవరున్నారో వాళ్ళకే చెప్పాలి అని వాళ్ళల్లో మళ్ళీ వ్యాపారస్తుల్ని తన మిత్రుల్ని ఎన్నుకొని వాళ్ళకి చెప్పి అలా ప్రపంచమంతా ఆయన ఏంటంటే త్రిపీఠికలు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేది, అట్లానే అష్టాంగ మార్గం అంటే మన అందరికీ తెలుసు సమ్యక్ దృష్టి, సమ్యక్ విద్య, ఇట్లా మనకు 8 రకాలుగా ఉన్నటువంటి ఈ అంశాలను ప్రచారం చేస్తూ దాని మీద ప్రతిదాన్ని ప్రాక్టికాలిటీ, అంతకుముందు ఈ ప్రాక్టికాలిటీ అనేది ఉండదు. చెప్తారు మారతారా మారరా మీ ఇష్టం, దానికి తగిన ఫలితాన్ని మీరే పొందుతారు అనేది. కానీ ఇక్కడ అలా కాకుండా అప్పుడున్న పరిస్థితుల నుంచి బయటకు తీసుకొని వచ్చి వాళ్ళని అసలైనది ఏంటి, భక్తి అంటే సస్వరూపానుసంధానం, అంతేగాని ఏదో ఇంకొక దాన్ని పూజించటం కాదు, అది నువ్వే అన్న విషయాన్ని ఈయన తెలుసుకుని దాన్ని చెప్పారు. అది చెప్పటం వల్ల కొంతమంది దాన్ని అంగీకరించలేకపోయారు, కొంతమంది దాన్ని అంగీకరించారు. అంటే ఇక్కడ ఏం జరిగిందనంటే బుద్ధిని మార్చటం అనేది జరిగింది. మనిషిని ఎలిమినేట్ చేయటం కాదు, శత్రువుని, ఆ బుద్ధిని మార్చటము అనేది ఈ కల్కి అవతారం అనేటువంటిది మైత్రేయ బుద్ధుడిగా మళ్ళీ వస్తుంది అన్నది మనకొక ఇది ఒక ఇదైతే ఈ రోజు విజయదశమి. విజయదశమి అనగానే జనరల్ గా మన అందరికీ ఏంటంటే ఒకటి రావణాసురుడి మీద విజయం సాధించినటువంటి అంశంగా చెప్తారు. ఆయనకి 10 తలలు ఉన్నాయి అని చెప్తున్నాం. ఏమిటి ఆ 10 తలలు అంటే కామ, క్రోధ, మోహ, మదం, మాత్సర్యం, పగ, ప్రతీకారం, ద్వేషం, ఇలాగా చాలా అంశాలు, అంటే స్వార్థం, ఇవే ఆయనకు ఉన్నటువంటి 10 తలలు. వివేకం అనేది కూడా ఒకటి ఉంటుంది, కానీ ఆ వివేకాన్ని మిగతావన్నీ డామినేట్ చేస్తాయి. దానివల్ల ఆయన బ్రహ్మ, యాక్చువల్ గా రాముణ్ణి బ్రహ్మ అనరు, రావణాసురుడినే బ్రహ్మ అంటారు. ఇక్కడ ఈయన్ని అసురుడు అంటున్నారు, కానీ యాక్చువల్ గా ఏంటంటే ఈయన ఋషి పరంపర వంశంలో పుట్టినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ పులస్తి మహర్షి యొక్క మనవడు, ఆ పులస్తి బ్రహ్మ మానస పుత్రుడు. సో వీళ్ళ తండ్రి గారి పేరు విశ్వావసు. ఈ వంశం అంతా కూడా ఋషి పరంపర వంశం. మరి అలాంటి వ్యక్తి ఎందుకు అసురుడు అయ్యాడు అంటే వాళ్ళ తల్లి కైకసి ఇతనికి పెట్టినటువంటి ఆహారం వల్ల అతను రాక్షస ప్రవృత్తిని కలిగాడు. బ్రహ్మ జ్ఞానం ఉండి కూడా వీటిని జయించలేక, ఆ 10 తలల్ని తన అధీనంలో ఉంచుకొనలేక అతను చంపబడ్డాడు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మనది ఏంటంటే మనకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సాధన ఉన్నా, మనము గనక మార్చుకోకపోతే, వీటిని గమనించి వదిలివేయకపోతే రావణ సంహారం జరిగినట్టు మనలో కూడా జరిగిపోతుంది. అంటే పుట్టామా, జన్మ తీసుకున్నామా, కర్మలు పోగేసుకున్నామా, మళ్ళీ పోయామా, మళ్ళీ పుట్టామా, ఇదే మన లైఫ్. సో ఇక్కడ ఇప్పుడు మనమున్న ఈ జ్ఞానంతో తప్పనిసరిగా మనము ఒక్కొక్క దానిని జయించాలి. కామం అంటే శారీరక పరమైన, అంటే శృంగారం అనేది ఒకటే కాదు, కోరికలు. ఈ కోరికలు ఎలాగా ఉంటాయి అని అంటే మితిమీరిన కోరికలు. బుద్ధుడు కోరికలు వద్దనలే, అందుకనే తను చెప్తాడు మితిమీరిన కోరికలు అంటాడు, కానీ కోరికలు ఇదేనన్నాను. ఎప్పుడైతే మితిమీరిన కోరికలు ఉంటాయో, యాక్చువల్ గా ఏంటంటే మనకు ఒక 5 డ్రెస్సులు ఉంటే సరిపోతుంది అనుకున్నాం, సరే లేదు 10 డ్రెస్సులు ఉంటే సరిపోతుంది అనుకున్నాం, కానీ ఒక 30-40 డ్రెస్సులు ఉండాలని కోరుకోవటం, ఇది మితిమీరిన కోరిక, వాంఛ అంటారు దాన్ని.
అలాగే ఇంకా అన్ని శారీరక పరమైనవి, మానసిక పరమైనవి, ఆస్తిపరమైనవి. వాడి దగ్గర ఒక 1000 కోట్లు ఉంటది. ఇంకా పైసలు కావాలి, పైసలు కావాలని చచ్చిపోతా ఉంటారు. అట్లా ఇదంతా ఆ కోరిక. ఇంకా క్రోధం అంటే మనకు తెలియనిదేం ఇది కాదు. లోభము. మనం పంచకుండానే ఇతరుల నుంచి రావాలి అని బంధించటం. రాత్రి చెప్పుకున్నాం. లక్ష్మి ఎక్కడుంటదంటే బంధించబడిన దగ్గర ఉండదు అని. అలా దాన్ని బంధించి ఆ తర్వాత లైఫ్‌లో ఆ బంధించిన దానికి ప్రతిగా మన దగ్గర అమౌంట్ లేక దాని బంధనంలో మనం ఉండిపోతాం. మోహం. ఈ మోహం అంటే యాక్చువల్‌గా ఇది కూడా మనని ఎదగకుండా జ్ఞానం ఉన్నా గాని ముంచేసేటటువంటి అంశం. ఒకటి దశరథుడు. ఆయన రాముడి మీద ఉన్న మోహంతో తన అడవికి వెళ్ళినప్పుడు చనిపోతాడు. అలాగే ధృతరాష్ట్రుడు తన పిల్లల మీద ఉన్న మోహంతో తన వంశం మొత్తాన్ని నిర్వంశం చేసుకుంటాడు. సో, అలాంటి ఈ మోహాన్ని మనము ఆహ్, వీలైనంతగా మనం ఎంతగా గమనిస్తూ అది ఇతరులకు చెప్పేదానికంటే మనము గమనించుకొని మనను మనం వదిలేసుకుంటూ రావాలి. అహంకారం. ఈ అహంకారం అనేది ఆహ్, ఎంతగా నాశనాన్ని కొని తెచ్చుకుంటదో మనందరికీ తెలుసు. సో, అహంకారాన్ని ఎప్పటికప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. జాలి పడుతున్నాము అంటే అహంకారానికి పరాకాష్ఠగా మనకి ఇతరుల మీద జాలి ఉంటుంది. దయ ఉండాలి. జాలి అంటే అయ్యో పాపం అనుకోవటం. దయ అంటే మనం ఇప్పుడు ఏం చేయగలమని ఆలోచించటం. మళ్ళీ రెండిటికి భేదం ఏంటని అడగకండి. అందుకని ఇప్పుడు చెప్పేసాను. జాలి పడటం అంటే అయ్యో పాపం అనుకుని అబ్బా! అంటే నేను వాళ్ళకంటే చాలా ఎక్కువ. అయ్యో పాపం అంటున్నామంటే ఏంటి? మనం చాలా ఉన్నతంగా ఉన్నామని అర్థం. అది ఈగోకు పరాకాష్ట. దయ చూపటం అనంటే ఇప్పుడు నేను వీళ్ళకి చేయగలిగిందేమున్నది? నా ద్వారా చేయగలిగినటువంటి అవకాశం ఏ అవకాశాన్ని నేను పొందగలుగుతాను అని ఆలోచించటం. అది దయ. సో, అలా ఈర్ష్య అంటే మనము అహంకారంతోటి ఉండకూడదు. అట్లాగే ఈర్ష్య. ఈర్ష్య ఏంటంటే మనకు లేనందుకు గాదు గానీ ఎదుటోడికి ఉన్నందుకు బాధ. ఇక ద్వేషం గురించి తెలిసిందే. మనకి పగ, స్వార్థం అన్నిటికంటే పెద్ద శత్రువేంటంటే సోమరితనం. లేజినెస్. ఇది ఎంతగా లేజినెస్‌గా ఉంటుందనంటే మనని ఈ లేజినెస్ ఎలాగా ఉంటుందనంటే ఫ్రెండ్స్, మన ధ్యానానికి అడ్డంకి అవుతుంది. ఎలాగా? ధ్యానం ఈ పూట చేద్దాం, సాయంత్రం చేద్దాం, సాయంత్రానికి రేపు చేద్దాం అనుకుంటూ ఉంటాం. సేమ్ ఇదే నిత్య జీవితంలో కూడా మనలో ఎదురవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సోమరితనం మనని ఇది చేస్తుందో, అది ఆధ్యాత్మికంగా గాని, ప్రాపంచికంగా గాని మనము మన పని వీటన్నిటి మీద విజయం సాధిస్తే అది విజయదశమి. అప్పుడు మనం విజయదశమిని జరుపుకోవడానికి మనకి అర్హత ఉన్నట్లు. లేకపోతే మనం ఇప్పటిదాకా ఫస్ట్ నుంచి నేను అంటున్న మాటే దయచేసి ఏమనుకోవద్దు. కానీ అదే నిజం. చప్పట్లు కొట్టి ఎళ్ళిపోయేటటువంటిది కాదు మన జీవితం. బావుందనుకుని కాసేపు ఏదో జపం చేసినట్టు చేసి ఎళ్ళిపోయేది కాదు. దాన్ని మనం నిత్యం ఎరుకతో ఉండి ఒక్కొక్క దానిని ఎప్పటికప్పుడు ఓవర్‌కమ్ చేయటం. క్రోధం ఉంది అనంటే దాన్ని పూర్తిగా తీసేయలేం. రోజుకు 10 సార్లు వచ్చేది 10 రోజులకు ఒకసారి వస్తుంది అనంటే మన కోపం తగ్గింది అన్నమాట. ఇది మెల్లగా నెల రోజులకు ఒకసారి అవుతుంది. ఇంక తర్వాత నుంచి ఎప్పుడో తప్ప లేకపోతే ఉండదు. ప్రతిసారి అన్నట్టు కోపాన్ని నటించటం ఉంటుంది. అంతే తప్ప ఇవున్నాయి మోహము ఇలాంటివి. అది తప్పనిసరిగా వదిలేసేసేయాల్సిందే మనం. లోభము, మోహము, అహంకారము వాటన్నిటిని తొలగించుకుంటేనే. ఒకటే గుర్తుపెట్టుకోండి. మనము దైవము అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా దైవం అన్న విషయం మనకు అనుక్షణం గుర్తుంటే ఇవి ఉండవు ఫ్రెండ్స్. వీటిల్లో ఇది ప్రాక్టికల్‌గా చేయండి. ప్రప్రథమంగా ఇంట్లో చేయండి. అట్లా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం కూడా విజయాన్ని సాధిస్తాం. అప్పుడు అనునిత్యం మనకు విజయదశమే. థాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ట్రూత్ ఫౌండేషన్‌కు, మేడం గారికి, ఆ తర్వాత మీ అందరికీ కూడా
ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో చక్కగా అవన్నీ చెప్పారు. థ్యాంక్ యూ. నందిని గారు స్టార్ట్ చేసిన నేను మేడం సార్కి ఒకసారి అందరి చేత క్లాప్స్ కొట్టే సార్ లీవ్ అవుతున్నారు. అవునా? ఓకే ఫ్రెండ్స్, అందరూ అన్మ్యూట్ చేసుకుని ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకి అందించారు. అసలు మనకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. రాముడి గురించి కావచ్చు, పరశురాముడి గురించి కావచ్చు, ఇంకా అందరు మాస్టర్స్ గురించి చాలా చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు ఫ్రెండ్స్. మరి శ్రీధర్ సార్కి ఒకసారి అందరూ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుందాం క్లాప్స్ రూపంలో. 10 రోజులు అద్భుతమైన జ్ఞానం. ఏం మేడం? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. అలాగే విజయదశమి, దసరా, ఇంకెన్ని పేర్లు ఉంటే అన్నిటికీ శుభాకాంక్షలు. సార్ చాలా చక్కగా చెప్పారు. కల్కి గురించి కానీ బుద్ధ భగవానుడి గురించి. మనం ఇప్పుడు భువనేశ్వరి గురించి తెలుసుకున్నాము. ఈ భువనేశ్వరి అంటే సమస్త భువనాలకు అధిదేవత అని అర్థం. అలాగే తిను 3వ నేత్రానికి కూడా అధినేత. 3వ నేత్రంతో స్టార్ట్ అయి మరిన్ని నేత్రాలను ఓపెన్ చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి మనకి. అలాంటివన్నిటిని యాక్టివేట్ చేసుకోవడానికి ఈవిడ యొక్క సాధన మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క శక్తి కలిగిన ఒక గొప్ప స్థితి అన్నమాట ఇది. భువనము అంటే ప్రపంచము అని అర్థం. ఏ ప్రపంచాలు అంటే మనకున్న ఈ 7 ప్రపంచాలు ఏ కాకుండా ఈ 14 భువనాలకి 14 ఉన్నత 7 లోకాలు, దిగువ 7 లోకాలు, ఈ మొత్తం ప్రపంచాన్ని అంతటిని, ఈ చరాచర సృష్టికి కనిపిస్తున్న దానికి కనిపించని దానికి అన్నిటికీ తల్లి ఎవరు అంటే ఈ భువనేశ్వరి దేవిని. ఈవిడ ఎక్కడ ఉన్నావు నువ్వు, ఎక్కడ దొరుకుతావు అని అడిగినప్పుడు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సమస్థిత అని చెప్పినాను. సర్వభూతాలలో శక్తి రూపంలో ఉన్నది నేనే. నన్ను కనుక పట్టుకుంటే ఈ భువనాలన్నిటినీ జయించవచ్చు. ఎవరైతే ఈ భువనాలను జయిస్తారో వారే భువనేశ్వరిగా మారుతారు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే సకల లోకాలలో కందమూలాలను, శాకములను అందించింది కాబట్టి, శాకములు అంటే వెజిటబుల్స్, అదే ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని, వీటన్నిటిని అందించిన చైతన్యం కాబట్టి ఈవిడని శాకంబరి అని పిలుస్తారు. అలాగే ఎంతో మంది యోగులకు సిద్ధత్వాన్ని ప్రసాదించింది కాబట్టి ఈవిడని సిద్ధిదాత్రి అని పిలిచారు. అలాగే కలిని అంతం చేసి సత్యయుగంలోకి మన అందరినీ తీసుకెళ్తుంది కాబట్టి ఈవిడని కల్కి అవతారము అని పిలిచారు. ఈ 3 లోకాలలో ఉన్న మోహాన్ని తొలగిస్తుంది కాబట్టి త్రైలోక్య మోహిని అని పిలిచారు. ఇంత గొప్ప స్థితి. అలాగే దేవతలందరికీ తల్లి కాబట్టి ఆది దేవత అని పిలవడం జరిగింది. ఈవిడే అందరికీ తన శక్తులను ఇచ్చి తనలో ఉన్న శక్తిని, చైతన్యాన్ని అందరికీ పంచింది. కాళికి సృష్టి బీజాన్ని సృష్టించే శక్తిని, షోడశికి నిర్మాణ శక్తిని, తారాకి ప్రతి విషయాన్ని ప్రారంభించే శక్తిని,
ఇలా రకరకాలుగా అందరికి, కుబేరునికి ప్రాస్పెరిటీ ఎనర్జీని, లక్ష్మికి, కుబేరునికి, బ్రహ్మకి క్రియేషన్ ఎనర్జీని, విష్ణువుకి స్థితి ఎనర్జీస్ ని, శివునికి సంహార శక్తిని, అంటే లయము చేసే ఎనర్జీస్ ని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి జీవిలోనూ మాయను, ప్రపంచాలలోనూ జీవులలోనూ మాయను క్రియేట్ చేసింది. ఈ మాయను ఛేదించుకుంటూ ముందుకు వెళ్తే మహామాయను పొందే స్థితిని కల్పిస్తుంది. ఈ మహామాయను కూడా ఛేదించాలి, మనకున్న అన్ని విషయాలను దాటి ముందుకు వెళ్ళాలి అంటే యోగమాయగా మనకి సహకరిస్తుంది. మనం లాస్ట్ టైం 2 మాయల గురించి తెలుసుకున్నాం. ఒకటి భౌతిక మాయ, ఇంకొకటి మహామాయ. ఈ రోజు మనం తెలుసుకోబోయేది యోగమాయ గురించి. వ్యక్తులలో గత జన్మల జ్ఞాపకాలన్నిటినీ లుప్తం చేసేది, అంటే మర్చిపోయేలాగా కనిపించకుండా చేసేది ఈ మాయాశక్తి, యోగమాయాశక్తి. ఒక్కసారి ఏమైతుందంటే శ్రీ మహావిష్ణువు శంకాసురుడిని చంపినాక, అంటే లక్ష్మీదేవి యొక్క తర్వాత ఎప్పుడైతే తను సముద్రంలోకి వెళ్తూ సముద్రుని పుత్రికగా మారుతుందో ఆ సముద్రుని యొక్క పుత్రుడే శంకాసురుడు. అతన్ని చంపినాక లక్ష్మీదేవి వాళ్ళకి అతనికి వాళ్ళు బిడ్డలు లేకుండా అయిపోయారు అని చెప్పేసి వాళ్ళకి బిడ్డగా వెళతానని, అందుకోసం నేను వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అడగడం. దాంతో పాటు అదే సమయంలో ఈ దుర్వాసుని యొక్క శాపము ఇవన్నిటితో కలిపి ఆవిడ సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెళ్ళిపోతున్న సమయంలో ఈ భువనేశ్వరి శక్తిని ఇన్వైట్ చేసుకొని, ఆ యోగమాయను ఇన్వైట్ చేసి విష్ణువుకి యోగమాయను కలిగించమని చెప్తుంది. తనలో ఉన్న లక్ష్మికి సంబంధించిన జ్ఞాపకాలన్నిటినీ తొలగించమని అడుగుతుంది. దాంతో ఆయన మొత్తాన్ని మర్చిపోవడం జరుగుతుంది. లక్ష్మి అనే విషయమే మర్చిపోయి తను జీవిస్తుంటాడు. తన జీవితంలో ఏ సంఘటనలు ఉన్నాయి అనేది మొత్తం మర్చిపోతుంటాడు. కానీ ఈయన ఎప్పుడైతే యోగత్వ స్థితిలోకి వెళ్తూ ఉంటాడో, యోగత్వ స్థితిలో ఏం చేస్తుందంటే యోగమాయ తమ యొక్క గత జన్మలనే కాకుండా భవిష్యత్ జన్మలనే కాకుండా సమస్తాన్ని జ్ఞాపకం చేసేలాగా ఈ యోగమాయ క్రియేట్ చేయబడింది. అంటే అర్థం ఏంటి అంటే, ఎవరైతే యోగమాయతో కనెక్ట్ అవుతారో, ఈ యోగమాయతో ఎలా కనెక్ట్ అవుతాము అంటే, బుద్ధ భగవానుడు తాను ఎలా అయితే 6 సంవత్సరాల సాధన తర్వాత ఎన్నో యోగ సాధనలు చేసిన తర్వాత చివరి స్థాయిలో తనని తాను తెలుసుకున్న స్థితి ఏదైతే ఉందో, ఏంటా స్థితి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి తన లోపలికి తాను ప్రయాణం చేయడం. అలా ప్రయాణం చేసినాకే తానెవరో తాను తెలుసుకోవడం జరుగుతుంది. ఈ భూమి మీదకి వచ్చే ప్రతి పవిత్రాత్మ కూడా తనను తాను మర్చిపోతుంది. మళ్ళీ తనని ఎప్పుడు గుర్తు చేసుకుంటుంది, తన శక్తులన్నిటిని ఎప్పుడు గుర్తు చేసుకుంటుంది అంటే తన చైతన్యంలోకి తన ప్రయాణం చేసినప్పుడు. అలా చేయాలంటే ఈ యోగమాయ ద్వారా తన చిత్తంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఎవరి చిత్తాన్నైతే శుద్ధంగా ఉంచుకుంటారో వారి యొక్క ముఖ కవళికలు చాలా అద్భుతంగా ఉంటాయి. శ్రీ మహావిష్ణువు నిద్రిస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటారు, మెలకువతో ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉంటారు, ప్రతి వ్యక్తి కూడా అంత అద్భుతంగా ఉంటారు అని చెప్పి యోగమాయ చెప్పడం జరిగింది. వీరంతా కూడా మనము శివుడు దగ్గరికి వెళ్తే శివుడు ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తాడు, విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తారు, బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ అట్లాగే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు సృష్టి కార్యాలు చేస్తున్నట్లు ఉంటారు, పైగా వీళ్ళంతా కూడా ధ్యానంలో ఉంటారు. వీరంతా కూడా ఆ ధ్యాన స్థితిలో
యోగమాయతో కలిసి ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతూ ఈ విశ్వాలను కాపాడుతూ వెళ్తున్నారు అని చెప్పేసి మనకి పురాణాలు తెలియచెప్పడం జరిగింది. ఈ మహాశక్తి ఎవరైతే భువనేశ్వరి, సకల భువనాలకు అధిదేవత అయిన ఈ భువనేశ్వరి శక్తి ఏదైతే ఉందో ఆవిడ ప్రతి యుగాన్ని కూడా ఒక యుగ పురుషుణ్ణి సృష్టించి అలాగే ఆ యుగాల మార్పిడికి కావలసిన శక్తులను క్రియేట్ చేస్తూ ముందుకు వస్తుంది. అందులో భాగంగానే ఈ కల్కి భగవాన్ అనేది ఏంటి అంటే, కల్కి భగవాన్ అంటే పొరపాటున మీరు ఇప్పుడున్న ఆయన అనుకోకండి. ఈయన కలియుగాన్ని అంతం చేసి సత్యయుగంలోకి తీసుకువెళ్లే వ్యక్తి. అప్పుడున్న రాచరిక పరిస్థితులలో ఈయన్ని చూసినప్పుడు వాళ్ళు తెల్లని గుర్రం మీద వైట్ ఖడ్గం పెట్టుకొని తెల్లని దుస్తుల్లో వచ్చే ఒక రాకుమారుడిగా చూడడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కల్కి ఎలా ఉంటాడు అంటే ఒక సామాన్య వ్యక్తిలాగా, సాధకుడిలాగా ఉంటాడు. ఆయనే బుద్ధ భగవానుడు. రాజవంశంలో జన్మ తీసుకున్న ఆయన ఈ రాజవంశాన్ని మొత్తాన్ని వదిలేసి తన మైండ్ పైన కంట్రోల్, సార్ చెప్పిన విధంగా మైండ్ని కంట్రోల్ చేస్తూ తన లోపలికి తాను ప్రవేశించి ఏమి చేయడానికైతే భూమి మీదకి వచ్చాడో అది చేశాడు. మైత్రేయ బుద్ధుడు ఎలా ఉంటాడు అంటే ఇటు బుద్ధుడి యొక్క జ్ఞానము అటు జీసస్ యొక్క ప్రేమ కలిపి రెండిటితో వస్తాడు మైత్రేయ బుద్ధుడు. ఆయనే చివరి కల్కి అవతారం. అది మన అందరిలోకి ప్రవేశపెట్టినవాడు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. కల్కి వేరే రూపంలో ఎక్కడి నుంచి రాడు, మన అందరి రూపంలోకి ద్వారా ఈ కలియుగాన్ని అంతం చేసి 3rd డైమెన్షనల్ ఎర్త్ నుంచి 5th డైమెన్షనల్ కి షిఫ్ట్ చేసి ఇక్కడున్న భూమి పైన ఉన్న వారందరినీ అక్కడికి షిఫ్ట్ చేయించే స్థితి, బాధ్యత ఈ మైత్రేయ బుద్ధులందరికీ అప్పచెప్పబడింది. అంటే భువనేశ్వరి ఈ ప్రపంచాలన్నిటిలో ఉన్న ఆ చైతన్యం ఇప్పుడు ఏం చేయబోతుంది అంటే మన అందరి ద్వారా ఈ ప్రపంచాలకు చైతన్యాన్ని అందించబోతుంది. ఎక్కడ ఏ ప్రపంచంలో అయితే శక్తి తక్కువగా ఉంటుందో ఆ ప్రపంచంలోకి తిరిగి మనల్ని జన్మ తీసుకునేలాగా చేసి అక్కడ మళ్ళీ తిరిగి మహాప్రస్థానాన్ని స్థాపించడం జరుగుతుంది. పత్రిజీ ఒకసారి చెప్పారు. ఏమని చెప్పారు అంటే ఇక్కడ తర్వాత ఇంకెక్కడికి వెళ్తాము అంటే దీని తర్వాత ఆండ్రోమెడా గెలాక్సీకి వెళ్తాము. ఇప్పుడు మనం మిల్కీవే గెలాక్సీలో ఉన్నాం. దీని తర్వాత ఆండ్రోమెడాకి వెళ్తాము అని చెప్పారు. దాని తర్వాత మరొక గెలాక్సీ. అంటే ఈ ప్రపంచంలో అనంత విశ్వంలో ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. అన్ని గెలాక్సీల్లోకి వెళ్ళి మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ వెళ్తాం. మరి అంత గొప్పటి ప్లాన్ ఉన్న మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ దశ ఆయన ఏమంటారు, రావణాసురుడికి మరొక పేరు ఏదో ఉంది, 10 తల ఆ 10 తలకాయల్ని వదిలించుకోలేక ఉన్న తలకాయని కూడా పోగొట్టుకునే పరిస్థితి. ఈ దశ మహావిద్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అవపోసన పట్టినవాడు రావణాసురుడు. అందుకే తనకి 10 తలకాయలను చూపించడం. వీటిని అన్నిటినీ వ్యతిరేక దిశలో అర్థం చేసుకున్నవాడు. సరి అయిన దిశలో అర్థం చేసుకున్న వాళ్ళు బుద్ధ భగవానుడు లాగా ఉంటే, సరికాని దిశలో అర్థం చేసుకున్న వాళ్ళు రావణాసురుడు లాగా ఉంటారు. ఎవరి దగ్గర ఈ 10 తలకాయలు ఉన్నాయో వాళ్ళందరినీ సంహారం చేసుకుంటూ వెళ్లే వాళ్ళే మైత్రేయ బుద్ధుడు. ఫిజికల్ సంహారం ఎక్కడా జరగదు, రక్తపాతం ఉండదు, ఎలాంటి యుద్ధము లేకుండా శాంతి యుద్ధం జరుగుతుంది. ఈ భువనేశ్వరికి కావాల్సింది కూడా అది. మంచి చెడు అంతా కూడా తనలోని భాగమే. తనలోని భాగము ఒకదానితో ఒకటి యుద్ధం చేసుకోవడం తనకి అస్సలు నచ్చని విషయం. అందుకోసమే ఆఖరి సమయంలో ఎవరిని సృష్టించింది అంటే కల్కిని సృష్టించడం జరిగింది. ఆయనే బుద్ధ భగవానుడు.
ఆయన ద్వారాని మొత్తం అంతా కూడా రాచరికం అంతా తగ్గిపోతూ నాగరికత పెంచుకుంటూ వస్తూ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఋగ్వేదంలో ఉన్న ఎన్నో రహస్యాలను ఎన్నో ప్రయోగాల ద్వారా బయటికి తీసుకొని వస్తూ ప్రపంచంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తున్న వాళ్ళు ఈ మైత్రేయ బుద్ధులు. సైంటిస్టుల రూపంలో ఉన్నారు, రకరకాల రూపాల్లో ఉన్నారు వాళ్ళంతా కూడా. అలాగే ఇప్పుడు మన అందరి రూపంలో కూడా ఆ భువనేశ్వరి తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసింది. ఇలాంటి గొప్ప చైతన్యాలను విశ్వమంతా పరుచుకుంటూ వెళ్ళిపోతున్న ఆ మహాతల్లికి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుందాం. అలాగే మైత్రేయ బుద్ధుళ్ళందరికీ కూడా విజయం చేకూరాలని, వారందరి జీవితంలో కూడా విజయదశమి వేడుకలు ప్రతి క్షణము జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి ఈరోజు మనం ఇందుకోసం ధ్యానం చేద్దాం. మీకేమన్నా డౌట్స్, ఈ 10 రోజుల్లో ఉన్న డౌట్స్ ఉంటే రాసి పెట్టుకోండి. మనం దీనికోసం కొంచెం సమయం కేటాయించుకుందాం ధ్యానం తర్వాత. ఏమేం డౌట్స్ ఉన్నాయో, అంటే డౌట్స్ అంటే అలా నాకు ఆ విజన్ ఎందుకు వచ్చింది, దాని క్లారిటీ ఏంటి, ఇలాంటి డౌట్స్ కాదు. సబ్జెక్ట్ కి సంబంధించి ఇంకా మనం ఎదగడానికి ఉపయోగపడే. ప్రతిసారి ఒకటే చెప్తారు, విజన్ కి ఎప్పుడు కూడా విశ్లేషణ చేయొద్దు అని చెప్పేసి. అది విశ్లేషణ చేస్తే అది విజనే అవ్వదు అని చెప్పేసి. కాబట్టి విజన్ కి క్లారిటీని అడగొద్దు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ థర్డ్ ఐ ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్లు అన్నిటినీ క్రియేట్ చేసేది భువనేశ్వరి. ఈ ఎక్స్పీరియన్స్ని ఇచ్చేది కూడా తనేనమాట. కాబట్టి క్వశ్చన్ ఎక్కడ అడగాలంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ అడగాలి. బాహ్యంలో అడిగితే ఆన్సర్స్ పర్ఫెక్ట్ గా రావు, అది గుర్తుపెట్టుకోండి బాగా. నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పచ్చు, అందరము చాలా సంతోషిస్తాం, దానికి వివరణ మాత్రం అడగండి. థ్యాంక్ యూ. మరి అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు. దీనికి సంబంధించి మనం ధ్యానం చేద్దాము. ఈ 10 రోజుల చైతన్యాలను ఇన్వైట్ చేసుకొని ఈరోజు యోగమాయతో కలిసి యోగమాయ స్థితిలోకి వెళ్దాం. సంకల్పాలు చాలా తక్కువ ఉంటాయి, ఆ యోగమాయతో కలిసి ఉండడం ఎక్కువ ఉంటుంది, గమనించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ధ్యానంలో కూర్చుందాము. లోపలికి వెళ్ళే గాలిని, బయటికి వచ్చే గాలిని గమనిస్తూ ఉన్నాము. ఈ విస్తారమైన ప్రపంచంలో విస్తారమైన చైతన్యం దాగి ఉంది. దాన్ని మన లోపలికి తీసుకోవాలంటే మనకి సహకరించే శక్తి యోగమాయా శక్తి. మన అంతర్గత శక్తులను మేల్కొల్పాలన్నా, ఏం చేయాలన్నా యోగమాయతోనే కుదురుతుంది. కాబట్టి ఆ యోగమాయని ఆహ్వానించుకుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీని ఆహ్వానించుకుందాం. సదానంద యోగిని, సనారి విశ్వేశ్వర స్వామిని, గురువులను, పరమ గురువులను, విశ్వగురు మండలిని, దివ్యాత్మ స్వరూపులను, ఈ 10 రోజుల యొక్క దశమహా శక్తులను, వారి యొక్క చైతన్యాలను, వారి యొక్క జ్ఞానాన్ని ఆహ్వానించుకుందాం. అలాగే వీరి ద్వారా రిలీజ్ అయిన ఈ అరిషడ్ వర్గాలు, మనలో ఉన్న గుణాలన్నిటినీ మరొకసారి రిలీజ్ చేయడానికి కావలసిన అన్ని శక్తులను ఆహ్వానించుకుందాం. గుణాతీత స్థితిలో కాదు, గుణాలతో సారూప్యం చెందుతూ ఉన్నత చైతన్యాలుగా ఆ గుణాలను మార్చుకునే శక్తి మనకి లభించాలనుకుందాం. గుణం లేకపోతే టేస్ట్లెస్ లైఫ్ అయిపోతుంది. గుణము ఉండాలి, ఆ గుణము మనకి సహకరించాలి. మనల్ని అణిచిపెట్టేది లాగా కాకుండా
మన ఉన్నతి కోసం సహకరించేదిలాగా ఉండాలి. అలాంటి గుణాలకు ఆహ్వానం పలుకుతుంది. దశ అవతారాలను కూడా ఆహ్వానించుకుందాము. మన యొక్క ఫాదర్ మదర్ గాడ్స్ ని ఆహ్వానించుకుందాం. నవగ్రహాలను ఆహ్వానించుకుందాం. ఈ 10 అవతారాలు కూడా ఎక్కువగా 14 డైమెన్షన్స్ లో వాటి ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాయి, ఎండ్ చేశాయి. ఈ 14 భువనాలను కూడా ఇన్వైట్ చేసుకున్నాం. ఆ భువనాలలో మనకి సహకరించే భువన చైతన్యాలను, వాటితో కావలసిన కనెక్షన్స్ ని అడుగుదాం. గమనిస్తూ ఉంటే ఫ్రెండ్స్, మనం మరింత ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ప్రేమతో, మంచి స్నేహితులతో, మంచి ఆరోగ్యంతో, ప్రేమమయమైన సంబంధ బాంధవ్యాలతో, ఆనందకరమైన సంపదతో, అత్యున్నతమైన అద్భుతమైన జ్ఞానముతో, జీవన విధానంతో జీవించాలని కోరుకున్నాం. ఏమైనా మనోవికారాలు వస్తుంటే వాటన్నిటినీ కూడా రిలీజ్ కాపాడాలని కోరుకున్నాం. నేను తీసుకునే అన్ని చర్యలకు నా యొక్క ఆంతరంగిక మార్గదర్శకత్వం నాకు లభించాలి. నా పూర్ణాత్మ అయిన నా ఆంతరంగిక మార్గదర్శకుడు ఎప్పుడూ నాతో కలిసి ప్రయాణం చేయాలి. నా శరీరం యొక్క పవిత్ర జామితిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఆ జామెట్రికల్ స్ట్రక్చర్స్, శరీరంలో ఉన్న అన్ని జామెట్రికల్ స్ట్రక్చర్స్ యాక్టివేట్ అవ్వాలని కోరుకున్నాం. వీరందరి చైతన్యాలతో ఆ జామెట్రికల్ మాస్టర్స్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. సాక్రెడ్ జామెట్రీ ఓపెన్ అవ్వాలి.
గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. కామాన్ని జయించడం కోసం యోగేశ్వరి శక్తిని ఇన్వైట్ చేసుకున్నాం. దాని మీద కామం మీద మాస్టరీ సంపాదించడం కోసం, క్రోధం మీద మాస్టరీ కోసం మహేశ్వరి శక్తిని ఇన్వైట్ చేసుకున్నాం. లోభం మీద మాస్టరీ కోసం వైష్ణవి శక్తిని ఇన్వైట్ చేసుకున్నాం. మదము మీద మాస్టరీ సంపాదించడం కోసం బ్రాహ్మణి శక్తిని ఇన్వైట్ చేద్దాం. మాత్సర్యాన్ని జయించడం కోసం ఐంద్రీదేవి శక్తిని ఇన్వైట్ చేసుకున్నాం. క్రూరత్వం మీద మాస్టరీ సంపాదించడం కోసం యమదండ దారాదేవిని ఇన్వైట్ చేసుకున్నాం. అసూయను జయించడం కోసం వారాహి శక్తిని ఇన్వైట్ చేసుకున్నాం. బ్రహ్మలో ఉన్న సృష్టి శక్తిని అయిన బ్రాహ్మీ శక్తిని ఇన్వైట్ చేసుకున్నాం. మనకు కావలసిన వాటిని అన్నిటిని సృష్టించుకోవడం కోసం, సృష్టించిన వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం విష్ణువులో ఉన్న వైష్ణవి శక్తిని ఇన్వైట్ చేసుకున్నాం. అనవసరమైన వాటిని అన్నిటిని తొలగించుకొని కావలసిన వాటిని పునర్నిర్మాణం ధ్యానం చేస్తున్నట్లు భావిద్దాము. అలాగే కల్కి పుట్టుక అయిన శంబల శక్తిని ఇన్వైట్ చేద్దాం. శంబల యొక్క సామూహిక శక్తి, ప్రేమ, జ్ఞానాన్ని ఇన్వైట్ చేస్తున్నాం. మన యొక్క ఫాదర్ మదర్ గాడ్ యొక్క పిల్లర్ ఆఫ్ లైట్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. ఈ శక్తులన్నీ కూడా మన దేహంలో ఉన్న జామెట్రికల్ స్ట్రక్చర్స్ లో స్థితమై మనకి కావలసినప్పుడు అంతా కూడా మనకి సహకరించాలని కోరుకున్నాం. ఈ జామెట్రికల్ స్ట్రక్చర్స్ అన్నిటికీ కూడా కాంతిని ఇవ్వడం కోసం పూర్ణాత్మ చైతన్యాన్ని, కాంతిని స్వీకరిస్తూ శరీరానికి ప్రసరణ చేయాలని కోరుతున్నాం. మరొకసారి నేను నా పుట్టుకతో తెచ్చుకున్న భావాలు, ఎమోషన్స్,
ఏమైనా ఉంటే, ఇంకా మిగిలి ఉంటే నా భర్త ఎమోషన్స్ అన్నిటినీ ఆధ్యాత్మిక పరివర్తన చెందించవలసిందిగా కోరుకుంటున్నాను. మన ఈ భర్త ఎమోషన్స్ ని మోస్తూ తిరుగుతూ ఉంటాం. అవి రిలీజ్ అయి నాలో ఆధ్యాత్మిక పరివర్తన కలగాలని కోరుకుంటున్నాను. ఈ సమస్త విశ్వము మన మేలు కొరికే ఉందన్న పరమ సత్యాన్ని హాయిగా నమ్ముదాం. ప్రకృతి శక్తిని పదార్థంగా మార్చే శక్తి నా లోపలికి ప్రవేశించండి. ఇది మన స్వాదిష్టాన చక్రంలోకి వస్తుంది. దాన్ని గమనించుకోండి. ఇక్కడ వెసికా పీసెస్ అనే ఒక జామెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. దాని లోపలికి ప్రకృతి శక్తిని పదార్థంగా మార్చే శక్తి రావాలని కోరుకుంటున్నాను. మన రెండు అరికాళ్ళలో కూడా హాఫ్ మూన్ లాగా రెండు జామెట్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు వీనస్ నుంచి వచ్చాము. వీనస్ తో మనకి ఇంకా దీని ద్వారా కనెక్షన్స్ ఏర్పడి ఉంటాయి. సేమ్ లైఫ్ ని లీడ్ చేసి ఇక్కడి దాకా వచ్చాము. అరికాళ్ళు మొత్తంలో ఉంటే హాఫ్ మూన్ సరే లాగా ఉంటుంది. మోకాలు కింద నుంచి కాలు చివరి వరకు డోడెడకా హెడ్రాన్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. అది ఆ స్ట్రక్చర్ ని చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మోకాళ్ళ నుంచి
మూలాధారం చక్రం వరకు ఆక్వాహెడ్రాన్ అనే చక్రం ఒకటి ఉంటుంది, స్ట్రక్చర్ ఒకటి. మొదటి 2 చక్రాల మధ్యన ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. రెండు చక్రాల నుంచి 3వ చక్రం వరకు వెసికా పీసెస్ అనేది ఉంటుంది. క్యూబ్ గుండె భాగంలో సోలార్ ప్లెక్సస్ నుంచి గుండె భాగం వరకు క్యూబ్ ఆకారం ఉంటుంది. మెడ నుండి గుండె వరకు శరీరం ముందు భాగంలో టెట్రాహెడ్రాన్ ఉంటుంది. దీనికోసం మళ్ళీ మనం ఒకసారి క్లాస్ చేద్దాము. ఊరికే వాటిని చూసుకుంటా ఉండండి. అవి అన్ని కూడా వాటి స్థితుల్లో తిరుగుతున్నట్లుగా. గోళాకారము తల పై భాగంలో తిరుగుతున్నట్లుగా భావించండి. నోటి నుండి తలపై వరకు 12 అంగుళాల ఎత్తు వరకు కూడా ఈ గోళం తిరుగుతున్నట్లుగా భావన చేయండి. ఇవి కాకుండా ఇంకా కొన్ని స్ట్రక్చర్స్ మన లోపల ఉంటాయి. అవి కూడా యాక్టివేట్ అవ్వాలని కోరుకున్నాను. కోసమంటే వాటన్నిటి పేర్లు ఇప్పుడు నేను చెప్తూ ఉంటే దానికన్నా మరొకసారి మనం ఈ క్లాస్ చేసుకున్నాము. ఇవన్నిట్లోకి కూడా ఈ భువనేశ్వరి శక్తి ప్రవేశిస్తూ వాటికి సంబంధించిన చైతన్యాలు మనలో జాగృతం అవుతున్నట్లుగా భావిద్దాం. పైన ఉన్న సర్కిల్ కి మాస్టర్ జీసస్ ని అనుసంధానం చేసుకున్నాం. ఆయన ఇన్వైట్ చేయండి. ఈయన యొక్క ప్రేమతత్వం ద్వారా మొత్తం అంతా శరీరం అంతా కూడా సంపూర్ణత్వంతో నిండిపోతున్నట్లుగా భావం చేద్దాం. అలాగే ఈ సర్కిల్లోకి బుద్ధ భగవాను కూడా ఇన్వైట్ చేద్దాం. జ్ఞానము ప్రేమ ఈ రెండిటి కలయికతో మన దేహం అంతా కూడా ఎనర్జీ స్పైరల్ అవుతున్నట్లుగా భావన చేద్దాం. దాని ద్వారా ఆ శక్తి ప్రతి చక్రంలోకి జామెట్రికల్ స్ట్రక్చర్స్ లోకి వెళ్ళి ఇంకా అక్కడ ఉన్న బ్లాక్స్ అన్నిటినీ రిలీజ్ చేస్తున్నట్లు భావన చేద్దాం. యోగమాయని ఇన్వైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను మరచిపోయిన జ్ఞానం అంతా, నేను వదిలేసిన ప్రేమ అంతా నీ లోపల దాగి ఉంది. ఈరోజు వాటిని నాకు తిరిగి అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ ఎనర్జీ స్పైరల్ అవుతున్న ఎనర్జీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక యాపిల్ షేప్ లో యాపిల్ షేప్ ఎలా అయితే ఉంటుందో
బ్రహ్మరంధ్రం గుండా లోపలికి, పాదాల గుండా మళ్ళీ తిరిగి పైనుంచి కిందకి అట్లా సర్క్యూట్ అవుతున్నట్లుగా భావన చేయండి. ఎర్త్ నుంచి పాదాల ద్వారా వచ్చే శక్తి, సహస్రారం నుంచి యూనివర్స్ ద్వారా వచ్చే శక్తిని మిళితం చేస్తూ శరీరం అంతా ఆ శక్తితో నిండిపోవాలని కోరుకుందాం. ఈ శక్తి యోగమాయ శక్తితో కలిసి మన తలలోని అన్ని నాడుల ద్వారా, అన్ని అణువుల ద్వారా లోపలికి ప్రవేశించాలి అని కోరుకుందాం. రెండవ దేహంలోకి 2 నుంచి అక్కడంతా కూడా మంచు లేయర్స్ ఏర్పడినట్లుగా ఉండింది. ఆ లేయర్స్ అంతా బ్రేక్ చేయబడి శరీర అణువుల నుంచి రెండవ దేహమైన ఎనర్జీ బాడీలోకి వెళ్ళాలని కోరుకుందాం. ఈ రెండిటికి మధ్యన ఉన్న ఐస్ లేయర్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయబడాలని కోరుకుందాం. ఈ రెండిటిని ఏకం చేసుకుంటూ వీటి యొక్క శక్తులను ఏకం చేస్తూ భౌతికతని, ఎనర్జీ బాడీని ఏకం చేస్తున్నట్లుగా భావన చేద్దాం. ఆ యోగమాయతో కలిసి మరింకా కొంచెం లోపలికి వెళ్దాం. మూడవ దేహంలోకి. రెండుకి మూడిటికి ఉన్న మధ్యలో ఉన్న అడ్డులను కూడా ఆ బూడిద రంగులో ఉన్న ఆ పల్చని లేయర్ కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుంటూ ఈ 2 శరీరాలకు మూడవ దేహాన్ని కూడా కనెక్ట్ చేద్దాం. అవన్నీ బ్రేక్ అయిపోతున్నట్లు చూడండి. మధ్యలో ఉన్న కనెక్షన్స్ అన్ని కూడా అడ్డంకులన్నీ తొలగిపోయి ఫ్రీ ఫ్లో నడుస్తున్నట్లుగా భావన చేయండి. మీరు తీసుకువెళ్తున్న ఎనర్జీ ఒక్కొక్క బాడీలోకి ప్రవేశిస్తున్నట్లుగా. నాలుగవ బాడీతో మనం కనెక్ట్ చేస్తున్నట్లుగా రక్తపు మరకలతో ఉన్న ఒక పలుచని లేయరు అడ్డుగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తూ 4వ శరీరాన్ని కనెక్ట్ చేసుకుందాం. గాయాలకు సంబంధించిన లేయర్ ఇది. 4వ శరీరాన్ని మనతో కనెక్ట్ అవ్వకుండా మన గాయాలన్నీ అడ్డుగా ఉన్నాయి. అవంతా కూడా తొలగించబడాలని కోరుకుంటున్నాం. నాలుగు నుంచి 5వ శరీరంతో కనెక్ట్ అవ్వాలని కోరుకున్నాం. దట్టంగా వర్షం పడే ముందున్న మబ్బులు లాగా అడ్డుగా ఉన్నాయి. అవంతా కూడా తొలగించబడాలని కోరుకున్నాం. ఆ చీకటి అంతా కూడా తొలగించబడాలి. మనం 5వ దేహంతో కనెక్ట్ అవ్వాలనుకుందాం.
మన ఎరుకను ఈ అన్ని శరీరాల నుంచి యోగమాయతో కలిసి తీసుకుని వెళ్తున్నాము. ఐదు నుంచి 6వ శరీరంతో కనెక్ట్ అవ్వాలని కోరుకున్నాం. పెద్ద పెద్ద పర్వతాలలాగా ఇక్కడ అడ్డుగా ఉన్నాయి. అవన్నీ కూడా బ్రేక్ చేయబడి మనం 6వ శరీరంతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. 6 నుండి 7వ శరీరంతో కనెక్ట్ అవ్వాలని కోరుకున్నాం. విషపు జ్వాలలు చిమ్ముతున్న సముద్రాలు లాగా అడ్డుగా ఉన్నాయి ఇక్కడ. అవంతా కూడా తొలగించబడాలని కోరుకున్నాం. ఈ 7 శరీరాలు ఒకదానితో ఒకటి కనెక్టివిటీని ఏర్పరచుకుంటూ ఒక్కటిగా మారిపోయి ఉన్నత చైతన్యంగా మారినట్లుగా భావన చేద్దాం. వీటి నుండి మరింత ముందుకు వెళ్తూ మహాశూన్యంలోకి వెళ్ళిపోదాము. మహాశూన్యంలో మహాప్రయాణాన్ని చేద్దాం ఫ్రెండ్స్. ఈ మహాశూన్యం ద్వారానే 14 భువనాలను మనం కలవగలుగుతాము. అనంతమైన మహాశూన్యం. ఆ శూన్యంలో మనం మమేకమైపోయినట్లుగా భావన చేయండి. ఆ ఏమీ లేని స్థితి నుంచి అన్ని సృష్టించబడ్డాయి. ఆ ఏమీ లేని చోటికెళ్ళి కలుద్దాం. తెల్లని పాలనురగ లాంటి ఒక గొప్ప ప్రశాంతమైన, ఇక్కడ చూసినా అంత శూన్యమే కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రయాణం మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రయాణిస్తూ ఉండండి.
ఈ కదలని ప్రపంచంలో ఏమీ లేని ఆ ప్రపంచంలో మనం ఉన్నాము, ఏమీ లేని విధంగా. దాని యొక్క అనంతమైన శక్తిని పొందుతూ ఆ నిశ్శబ్దం నుంచే ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఆ నిశ్శబ్దమే యోగమాయా స్థితి. ఆవిడ తన గర్భంలో దాచుకున్న మన జ్ఞాపకాల చైతన్యాలను మనము ఎంతటి చైతన్యాన్ని అయితే పొంది ఉన్నాము, అదంతా కూడా ఆవిడ గర్భంలో దాగి ఉంది. మనకు సంబంధించిన ఒక పెద్ద గ్రంథాలయమే అక్కడ ఉంది. మొదట ఆ మహాశూన్యాన్ని ప్రేమించడం నేర్చుకున్నాము. ఆ మహాశూన్యాన్ని, ఆ యోగమాయను ప్రేమించండి. మీ హృదయం నుంచి ఆ యోగమాతకు ప్రేమని పంచండి. ఆవిడ యొక్క ప్రేమను, ఆవిడ యొక్క శబ్దాలను వినడం నేర్చుకున్నాం. ఆవిడ ప్రేమను స్వీకరించడం నేర్చుకున్నాం. కానీ ఏదైతే ఏమీ రావట్లేదేమో, ఏమీ లేదేమో ఇక్కడ అని అనుకోవద్దు. మనం స్వీకరించడం నేర్చుకుంటే ఎంతో అక్కడి నుంచి మనకి లభిస్తుంది. ఆమె యొక్క ప్రేమను మనం స్వీకరిస్తూ మనల్ని మనం ప్రేమించుకుందాం. ఆ రత్న గర్భలో దాగి ఉన్న మన జ్ఞాపకాల జ్ఞానం అంతటిని కూడా తిరిగి పొందే అర్హతను సంపాదించుకున్నాం. అక్కడ కూర్చొని ధ్యానం చేయండి ఫ్రెండ్స్. కానీ మీకు ఎలాంటి గిఫ్ట్లు ఇస్తుందో దాన్ని ఎరుకలో ఉంచుకోండి. ఈ గర్భపు పొరల్లో కలిసిపోయిన నా జ్ఞాపకాలు, నా ఉన్నత చైతన్య జ్ఞాపకాలు తిరిగి నేను పొందాలనుకుంటున్నాను. ఈ శూన్యం నుంచి నా సర్వశక్తులను నేను పొందాలని కోరుకుంటున్నాను. ఆ మూల చైతన్యం యొక్క అధిమానసమే ఆ మహాశూన్యం. ఆ ఉన్నత మనసుతో కలవాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. ఆ భువనేశ్వరి యొక్క మనసుతో కలవాలని కోరుకున్నాం.
భువనేశ్వరి అంటేనే ఆలోచన శక్తి. తనతో కలిసి మన జ్ఞాపకాలను తిరిగి పొందాలని కోరుకున్నాం. ఆ మహాశూన్యంలో మీకు మెట్లు కానీ దారులు కానీ ఏమన్నా కనిపిస్తుంటే వాటి గుండా ప్రయాణించండి ఫ్రెండ్స్. ఏ మార్గం మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో గమనించండి. ఎవరు కనిపిస్తున్నా ఏమి కనిపిస్తున్నా అల్టిమేట్ స్టేట్ కి వెళ్ళాలని కోరుకోండి. వారిని మార్గదర్శకత్వం వహించమని కోరండి. మనల్ని మనం పూర్తిగా పొందే వరకు వెనక్కి రావద్దనుకోండి. మీ మార్గదర్శక ఆత్మలు, మీ మార్గదర్శక చైతన్యాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి మిమ్మల్ని మీకు ఇమ్మని అడగండి. ఆ భువనేశ్వరి చైతన్యాన్ని మీకు ఇమ్మని అడగండి. ఈ భూమి మీద కల్కి రూపంలో మహాప్రస్థానం చేయడానికి అన్ని అర్హతలు, అన్ని శుభ లక్షణాలు కలిగి ఉన్న ఒక గొప్ప స్త్రీమూర్తి, ఎంతో అందాన్ని, ఆహ్లాదతనాన్ని ఇస్తున్న ఆ స్త్రీమూర్తి మన కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడికి వెళ్దాం. ఆవిడే భువనేశ్వరి. మీరు గమనిస్తే సమస్త విశ్వాలు ఆవిడలోనే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంటాయి. సమస్త జ్ఞానము ఆవిడలోనే ఉన్నట్లుగా, సమస్త శక్తి ఆవిడ నుండి ప్రవహిస్తున్నట్లుగా, మూలానికి ఒక రూపాన్ని ఇస్తే ఈ సమస్త మండలాలకు ఒక చైతన్యాన్ని ఇస్తే ఎలా ఉందో ఆ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది.
ఎవరికైనా పురుషుడి రూపంలో కనిపించిన నో ప్రాబ్లం, ఇక్కడ జెండరే ఉండదు. ఆ చైతన్యం మనం 2 చేతులు చాచి మన లోపలికి ఆహ్వానించు. మన యొక్క సమస్తాన్ని మన లోపలికి తీసుకున్నాం. ఇందాక మీరు బయట ఎక్కడైతే చూసారో ఈ సమస్త మండలాలు, భూమండలాలు, సమస్త విశ్వాలు ఒక చైతన్యంలో తిరుగుతున్నట్లు అవన్నీ ఇప్పుడు మీలో కనిపిస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపంలో అన్ని ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఇప్పుడు మీ రూపంలో విశ్వరూపం దర్శనం జరుగుతుంది. ఎన్నో సూర్యమండలాలు ఈ లోపల తిరుగుతున్నట్లుగా ఉంటాయి. ఎన్నో జీవులు మరణిస్తూ మీ లోపలికి వస్తున్నట్లుగా, మళ్ళీ మీ నుండి జన్మల్ని తీసుకుంటున్నట్లుగా, ఎన్నో విశ్వాలు మీలో కలిసిపోతున్నట్లు, తిరిగి మీ నుండి సృష్టించబడుతున్నట్లు. ఈ సమస్త విశ్వాలకు పోషణ మీ నుండి లభిస్తున్నట్లుగా, ఈ సమస్త విశ్వాలకు జ్ఞానం మీ నుండి లభిస్తున్నట్లుగా, మీ నుండి లోపలికి వెళ్తున్నదంతా మీ నుండి తిరిగి బయటకు వస్తున్నట్లు, సర్వాలకు సర్వానికి కర్త కర్మ క్రియ మనమే అయినట్టుగా, నేనే ఆరోగ్యాన్ని, నేనే సంపద, నేనే సృష్టిని, నేనే లయను, నేనే సర్వకర్తను, బ్రహ్మను నేనే, బ్రహ్మాండాన్ని, బ్రహ్మ పదార్థాన్ని, సమస్త జీవులలో ఉన్న చైతన్యాన్ని నేను.
సమస్త జీవులు నేను. మిమ్మల్ని మీరు ఆ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ 14 భువనాలలో మహాప్రస్థానం చేస్తున్న ఆ భువనేశ్వరిని మీగా మిమ్మల్ని మీరు చూసుకోండి. అంతకు మించిన మహాశూన్యం కూడా మనమే అని భావిద్దాం. ఈ భువనాలను దాటి ఉన్న ఆ మహాశూన్యం యొక్క మహాశక్తిని కూడా మనముగానే భావిద్దాం. శక్తిని, జ్ఞానాన్ని, ప్రేమను అంతటిని తీసుకుని మన యొక్క పూర్వ చైతన్యాన్ని అంతటిని తీసుకుని బ్రహ్మరంధ్రం కూడా మన లోపలికి ప్రవేశిద్దాం. ప్రతి అణువుకి ఈ జ్ఞానాన్ని అందిద్దాం ఫ్రెండ్స్. మీ శరీరంలో ఉన్న ప్రతి అణువుకి కూడా మీరు తీసుకొస్తున్న చైతన్యాన్ని అందిస్తున్నట్లుగా భావించండి. అవన్నీ కూడా మరింత వెలుగులతో నిండిపోతున్నట్లు భావిద్దాం. శరీరం ఎంతో తేలిగ్గా అయిపోతుంది. మనలో ఉన్న సమస్తము బయట ఉన్న సమస్తంతో కలిసిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. పైన ఏముందో కింద కూడా అదే ఉంది, కింద ఏమైతే ఉందో పైన కూడా అదే ఉంది. బ్రహ్మాండం అంతా ఈ పిండాండంలో ఉంది, ఈ పిండాండం అంతా కూడా బ్రహ్మాండంలో ఉంది. ఈ జ్ఞానాన్ని, ఈ ప్రేమని మైత్రేయ బుద్ధుని రూపంలో ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరిలో జాగృత పరుస్తున్నట్లుగా భావన చేయండి. భూమి అంతా కలి యొక్క సమస్త లక్షణాలను రూపుమాపి ఆ స్థానంలో మైత్రీ తత్వాన్ని, సత్యయుగ స్థాపనను చేస్తున్నట్టుగా భావన చేద్దాం. సత్యయుగ స్థాపన విజయోత్సవాలను మనం జరుపుకుంటున్నాం ఈ విజయదశమి రోజు. ఈ విజయదశమి రోజున మన ఆయుధాలైన ప్రేమ, శక్తి, జ్ఞానము, మిత్రత్వము, ఆనందము, విస్తరణ అనే మన ఆయుధాలన్నిటినీ కూడా మనం పూజ చేసుకుంటున్నాం. ఈ విజయలక్ష్మితో కలిసి మరింతగా ఆనందాన్ని ప్రతి ఒక్కరము పంచుకుంటున్నాం. అందరిలో ఉన్న ఆ భువనేశ్వరి చైతన్యాన్ని ఆలింగనం చేసుకుంటున్నాం మైత్రీ తత్వంతో. జీవం పైన ప్రతి ఒక్కరితో ఆలింగనం చేసుకొని సెమీపత్ర సేవ చేస్తున్నట్టుగా భావించండి. మిత్రులు, శత్రువులు అందరితో కూడా ఆలింగనం చేసుకుంటూ ఆ మైత్రీ తత్వాన్ని పంచండి. మైత్రిని ఇవ్వడమే సెమీపత్రం ఇవ్వడం అంటే. ఈ కాలంలో కలిని తొలగించడమే కల్కి అంటే. బుద్ధి వికాసాన్ని పొందడం అంటే బుద్ధత్వం అంటే. ఈ శరీరం అనే భువనాన్ని అత్యంత
ప్రేమతో, దయతో ఉన్నత స్థాయిలో ఉండడమే భువనేశ్వరి శక్తి అని. ఈ శరీరమే బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించే ఇందులో ఉన్న అజీవ చైతన్యమే భువనేశ్వరి. ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. 5 4 3 2 1 0. పూర్తిగా ఎరుకలోకి వద్దాం. నెమ్మదిగా 2 చేతులు విడదీసి కళ్ళపైన బోర్లించుకుందాం. ఇప్పటి వరకు మనతో సహకరించి 10 రోజులు కూడా మనల్ని అనంత చైతన్యంలో, అనంత శక్తిలో ముంచివేసిన మన యొక్క అంతర్గత చైతన్యాలన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో జ్ఞానాన్ని మనకి పంచిన ఆ పరమాత్మలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన నుండి రిలీజ్ అయిన చైతన్యాలన్నిటిగా మార్చిన ఆ అల్సియాన్ అగ్నికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఈ జ్ఞానాన్ని పంచుకున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చేతుల్ని తొలగిస్తూ కళ్ళను చేస్తున్నాం. ఏమైనా బాడీ హెవీగా అనిపిస్తే హెవీనెస్ అంతా కూడా గ్రౌండింగ్ అవ్వాలని కోరుకోండి. థ్యాంక్ యూ.